కానీ నాకెప్పుడు అనిపిస్తుంది సార్, వీళ్ళందరికీ పెయిను తగ్గుతుందంటే మీరు ఒకసారి మీ క్లినిక్‌కి వచ్చి ఓ 2 ఇంజెక్షన్స్, 3 ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతే, మళ్ళీ పెయిన్ వస్తుందా? రావచ్చా? అసలు రాదా? కొంతకాలం తర్వాత వస్తుందా? ఎలాగా? అది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ ఇక్కడికి వచ్చే ముందు ఏమనుకుంటారంటే అగో పలానా హాస్పిటల్‌కి వెళ్దాము. వెళ్తే ఒక ఇంజెక్షన్ చేస్తారు. మన బ్లడ్ తీసేస్తారు. అంత సెట్ అయిపోద్ది అనుకున్నా. అది 100% రాంగ్. అంటే ఎవరన్నా పేషెంట్లు అట్లా అనుకున్నా, ఎవరన్నా డాక్టర్లు కూడా ఈ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు ఆ విధంగా అనుకోని ట్రీట్మెంట్ చేసినా కూడా 100% రాంగ్. అది పెద్ద అపోహ, అది పెద్ద క్రైమ్ కూడా. ఇక్కడికి వచ్చిన పేషెంట్‌కి మనం చేసేది ఏంటంటే ఫస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం అంతా. బాబు నీకు మోకాలు నొప్పి ఎందుకు వచ్చింది? నీకు షోల్డర్ పెయిన్ ఎందుకు వచ్చింది? నీకు స్పైన్ పెయిన్ ఎందుకు వచ్చింది? అసలు కారణం ఏంటి? అసలు నీ వయసులో ఇది రావడానికి కారణం ఏంటి? నువ్వు చేస్తున్న పనులేంటి? నువ్వు చేస్తున్న పనుల వల్ల ఏ ఏ పార్ట్ ఆ పర్టికులర్ స్ట్రక్చర్‌లో డ్యామేజ్ అయ్యాయి. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది. మూల కారణం ఎప్పుడైతే తెలిసిందో తగు జాగ్రత్తలు మేము చెప్తాం కాబట్టి అప్పుడు తెలుసుకుంటారు. ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే ఆ పార్ట్‌ని మనం మళ్ళీ నార్మల్ చేస్తాం, రిపేర్ చేస్తాం కదా ఇంజెక్షన్ తోటి. తర్వాత దాన్ని ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? ఇలా మెయింటైన్ చేసుకొని కరెక్ట్‌గా ఉన్న వాళ్ళకి మళ్ళీ మళ్ళీ నొప్పులు రావడం చాలా చాలా తక్కువ.